వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మసీదుపురం శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. రామసుబ్బారెడ్డి తలపై గాయాలు గుర్తించారు. రామసుబ్బారెడ్డిది ముమ్మాటికి హత్యేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. రామసుబ్బారెడ్డికి ప్రవీణ్ ఫోన్ చేసి డిన్నర్కు పిలిచాడని బాధిత కుటుంబం చెప్తోంది. రామసుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారాయన. సుబ్బారెడ్డి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు శిల్పా చక్రపాణిరెడ్డి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మసీదుపురం శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. రామసుబ్బారెడ్డి తలపై గాయాలు గుర్తించారు. రామసుబ్బారెడ్డిది ముమ్మాటికి హత్యేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. రామసుబ్బారెడ్డికి ప్రవీణ్ ఫోన్ చేసి డిన్నర్కు పిలిచాడని బాధిత కుటుంబం చెప్తోంది. రామసుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారాయన. సుబ్బారెడ్డి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు శిల్పా చక్రపాణిరెడ్డి.